దేవుని పరిశుద్ధుల నామానికి స్తోత్రాలు. ఉదయకాలం చేరువచ్చిన మీకందరికి కూడా తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపయు సమాధానము మెండుగా కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఉదయకాలం దేవుని సన్నిధిలో ఉంటున్నాం. క్రిస్మస్ కు ఒక 3 రోజుల ముందు మనం దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునేటకు మనం కూడుకుంటున్నాం. దేవునికి వందనాలు. ప్రపంచమంతటా కూడా క్రిస్మస్ సంతోషములో మునిగి ఉంది. క్రిస్మస్ అంటే చాలా మందికి క్రీస్తు జన్మించిన ఆ యొక్క రక్షణను గురించి ఆనందించటం. అయితే కొంతమందికి పండగ అంటే కేవలం సంతోషించటం. అనేకమైన వస్తువులను బట్టి, అనేకమైన వాహనాలను బట్టి, అనేకమైన ఆచారాలను, పద్ధతులను బట్టి సంతోషించటం వారు ఎంచుకుంటున్నారు. అయితే దేవుని ప్రజలమైన మనం, వాక్యము ఎరిగినటువంటి దేవుని ప్రజలమైన మనం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుని సన్నిధిలో నిలవటానికి, ఆయన ఎదుకు రావటానికి దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ఈ దినాల్లో ప్రపంచమంతటా కూడా చాలా సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి. నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, అనేకమైన లండన్, ఫ్రాన్స్ వీధుల్లో ఊరేగింపులు, అనేకమైనటువంటి ఆ యొక్క క్రిస్మస్ తాత ఆయనను ఊరేగిస్తూ, క్రిస్మస్ ట్రీని ఊరేగిస్తూ, క్రిస్మస్ డెకరేషన్స్ ను ఊరేగిస్తూ దే ఆర్ సెలబ్రేటింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్. అయితే మనం క్రీస్తును మనం ఊరేగిస్తున్నాం. క్రీస్తు వెంట మనం నడుచుకుంటున్నాం. క్రీస్తుని బట్టి ఆనందించే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అటు బట్టి కృపను బట్టి దేవుని నామానికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాలం లూకా సువార్త 1వ అధ్యాయం మనము 26 నుంచి 31 వరకు గల వచ్చిన భాగాలు మనం చదువుకున్నాం. అక్కడ మనకు యోసేపుకు ప్రదానం చేయబడిన కన్యక గురించి రాయబడి ఉంటున్నది. యోసేపుకు ప్రదానము చేయబడిన కన్యక, ఏ ఉమన్ బిట్రూత్డ్ టు ఏ మ్యాన్, ఒక పురుషునికి ప్రదానం చేయబడినటువంటి స్త్రీని గురించిన ఆ యొక్క సంఘటన అక్కడ మనకు గ్రంథస్థం చేయబడినది. లూకా వైద్యుడు, ఈజ్ ఎ ఫిజిషియన్. ఆయన వైద్యుడై ఉండి ఒక కన్యా మరియ గర్భమందు క్రీస్తు జన్మించిన విధానాన్ని వర్ణించటం, అది నిజంగా ఎంతో మంది అంగీకరించదగినటువంటి ఒక సైంటిఫిక్ అండ్ స్పిరిచువల్ నాలెడ్జ్. ఈ సమయమందు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ఈ లోకమందు జన్మించటం మనకు కలిగినటువంటి గొప్ప రక్షణను జ్ఞాపకం చేస్తూ వాక్య ధ్యానంలో మనం ముందుకు సాగుతున్నాం. 27వ వచనంలో మనకు చివరి భాగంలో రాయబడ్డది, ఆ కన్యక పేరు మరియా. ఆ కన్యక పేరు మరియా. ద వర్జిన్, నేమ్ ఆఫ్ ద వర్జిన్ ఈజ్ మేరీ. ఆ కన్యక పేరు మరియా. దేవుడు పేరుతో సహా, ఊరుతో సహా, గోత్రంతో సహా, ప్రాంతంతో సహా, ఆ యొక్క పట్టణంతో సహా, పల్లెతో సహా దేవుడు ఏర్పరచుకున్నటువంటి విధానం పరిశుద్ధ గ్రంథంలో గ్రంథస్థం చేయబడింది. మనుషుల జననానికి కారణాలు ఉండవు. కారణ జన్ముడు అనే పదాన్ని మన భారతదేశంలో చాలా సార్లు వాడుతూ ఉంటాం. ఒక చిన్న ఘనకార్యం చేసేసరికి కారణ జన్ముడు అని పెద్ద పెద్ద పదాలు ఈ లోకమందు వాడతారు. అయితే కారణ జన్ముడు అనేటటువంటి పదం సరిగా అన్వయించదగినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రవచన జన్మత్వం, ప్రవచనానుసారంగా ఆయన జన్మించాడు. కారణం కొరకు జన్మించాడు. ఆయన మనుషులను రక్షించుటకు ఈ లోకమందు జన్మించాడు. దిస్ ఈస్ ద రైట్ బర్త్. క్రీస్తు మన కొరకు జన్మించిన ఈ యొక్క సరైనటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే విల్ రిజాయిస్ ఇన్ దిస్ క్రిస్మస్. ఈ క్రిస్మస్ దినాలలో ప్రభునందు మనం ఆనందిస్తాం. క్రీస్తు మన కొరకు ఉద్భవించాడు. క్రీస్తు మన కొరకు పంపించబడ్డాడు. తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు ఈ లోకానికి శరీరమును ధరింపచేసి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించడానికి దేవుడు తన కుమారుని పంపించాడనే వార్త ఎంతో గొప్ప శుభవార్త, ఎంతో గొప్ప సువార్త, ఎంతో గొప్ప రక్షణ వార్త. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఆ కన్యక పేరు మరియా అని రాయబడింది. ప్రియ దేవుని సంగమ, మత్తయి ఒక వంశావళి గురించి పేర్కొంటే లూకా మరొక వంశావళి గురించి పేర్కొంటున్నాడు. మత్తయి ఏమో యోసేపు గురించి చెప్తే
లూకానేమో మరియ గురించిన వంశావళి గురించి మనకు స్పష్టంగా చెప్తున్నారు. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాటలో ఆ కన్యక పేరు మరియా అని రాయబడిన మాటలో దేవుడు ఎంత సెలెక్టివ్ గా మన కొరకు రక్షణను ఏర్పరిచాడు మనం జ్ఞాపకం చేసుకుంటాం. He did not send to a man and woman. ఒక భార్యాభర్తలైనటువంటి ఇరువురు వ్యక్తులకు తన కుమారుణ్ణి అనుగ్రహించలేదు. ఈ లోక నటన, ఈ లోక ఆచారం, లోక భౌతిక పద్ధతులను బట్టి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించలేదు. దేవుడు తన కుమారుణ్ణి ఆయన పరిశుద్ధ కుమారుడిగా, ఆయన యొక్క అద్వితీయ కుమారుడిగా, ఆయన వలన కలిగిన కుమారుడిగా ఈ లోకమందు తన కుమారుణ్ణి ఈ లోకమందు పంపించాడు. అందుకే దట్ వర్డ్ మీన్స్ ఎ లాట్. కన్య మరియ గర్భమందు జన్మించడం చాలా గొప్ప విషయం. ప్రియ దేవుని సంఘమా, ఈ దినాల్లో చాలా సంఘాలు ఉన్నాయి, చాలా ఆరాధన సంఘాలు ఉన్నాయి, చాలా ఆనందించే సంఘాలు ఉన్నాయి. విస్తారమైన ఏమంటారు ఆ యొక్క స్టేడియంస్ లో జాయిన్ అవుతున్నటువంటి చాలా మంది విశ్వాసులు ఉన్నారు. సంతోషమే. అయితే డాక్ట్రినల్ బేస్, మన విశ్వాసానికి ఒక సైద్ధాంతిక ఆ యొక్క పునాది అవసరం. We need to know what we believe. మనం ఏమి నమ్ముతున్నాం మనకు తెలిసి ఉండాలి. తండ్రి అయిన దేవుని నమ్ముతున్నాం, కుమారుడైన యేసుక్రీస్తుని నమ్ముతున్నాం, ఆయన అనుగ్రహించిన పరిశుద్ధాత్మ దేవుని నమ్ముతున్నాం, బాప్తీసం ఒకటే అని నమ్ముతున్నాం, రక్షణ ఒకటేసారి అని నమ్ముతున్నాం, మరణించిన వాడు తిరిగి లేస్తాడని మనం నమ్ముతున్నాం. విశ్వాస ప్రమాణాలు చాలా ఉన్నాయి. ఈ విశ్వాస ప్రమాణాల్లో అనేక సంఘాలు గందరగోళంలో పడిపోయినాయి. ఒక కాపర్ని బట్టి సంఘాలు ఏర్పడుతున్నాయి, ఒక మనిషిని బట్టి సంఘాలు ఏర్పడుతున్నాయి, ఆ యొక్క ఆరాధన తీరులను బట్టి ప్రజలు ఆకర్షించబడిపోతున్నారు. బట్ వాట్ అబౌట్ ద డాక్ట్రిన్స్? ఆ సిద్ధాంతాలు ఏంటి, ఆ యొక్క వాక్యం ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రామాణికాలు ఏంటి అనేటివి ఈ యొక్క సంఘాలు చాలా మటుకు మర్చిపోతున్నాయి. సంఘాలలో అది ప్రకటించబడటం లేదు. విశ్వాసులకు తెలియదు, విశ్వాసులు అది ఎదగాలని వాళ్ళు కూడా కోరుకోవటం లేదు. ఆల్ దే వాంట్ ఈజ్ ఎ వర్షిప్. చేతులెత్తాలి, ఆరాధించాలి, కళ్ళు మూసుకొని దేవుణ్ణి స్తుతించాలి. గుడ్, దట్స్ రియలీ వండర్ఫుల్ పార్ట్ ఆఫ్ ది వర్షిప్. కాకపోతే వాట్ యు బిలీవ్ మేక్స్ యు ఏ క్రిస్టియన్. నువ్వేమి నమ్ముతున్నావో అది నిన్ను క్రైస్తవునిగా నిలబెడుతుంది. నువ్వు ఎంతగా ఆరాధన చేస్తున్నావు అది క్రైస్తవుడు కాదు. నువ్వు ఏమి నమ్ముతున్నావు? వాట్ యు బిలీవ్. డూ యు బిలీవ్ ద ఫాదర్? తండ్రిని నమ్ముతున్నావా? కుమారుడైన క్రీస్తుని నమ్ముతున్నావా? ఆయన అనుగ్రహించిన పరిశుద్ధాత్మను నమ్ముతున్నావా? రక్షణ నమ్ముతున్నావా? పాప క్షమాపణ, మారు మనస్సు యందు నీకు జ్ఞానముందా? అవి నువ్వు పొంది ఉంటున్నావా? వీటిని బట్టి రక్షణ ఒక స్థిరత్వం మన యొక్క క్రైస్తవ సిద్ధాంతంలో ఏర్పరచబడుతుంది. అయితే ప్రస్తుతం ఇక్కడ మనకున్నటువంటి ఆ అంశము కన్య, వర్జిన్. దేవుడు ఒక కన్యను ఏర్పరచుకున్నాడు. పురుషుని యొక్క ఆ యొక్క నీడ లేనటువంటి ఒక కన్యను యేసుక్రీస్తు ఎంచుకొని ఆమె యందు తన కుమారుణ్ణి ఈ లోకానికి ఆయన పంపించున్నాడు. అందుకోసం అక్కడ రాయబడినటువంటి మాట 27వ వచనంలో ఉంది, యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్య. యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన ఒక కన్య. ఇది మనకు చదివితే చాలా స్పీడ్ గా వెళ్ళిపోతాం, దాంట్లోంచి మనం దాటిపోతాం. దాన్ని మనం ధ్యానించడానికి మన మనస్సు అంగీకరించదు. దాన్ని మనము అన్వయించుకోవటానికి, మనము వాటి గురించిన దేవుని ప్రణాళికలను అర్థం చేసుకోవడానికి మనకు అంత తీరిక ఉండదు. అయితే దేవుని వాక్యం చెప్తున్నాడు ఇక్కడ, యోసేపను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్య. దేవునికి వందనాలు. వర్జిన్ betrothed to a man called Joseph. యోసేపు అని పేరు పెట్టబడిన ఒక వ్యక్తికి ప్రదానం చేయబడిన ఒక కన్య. God took several measures. దీంట్లో నేను కొన్ని మాత్రమే నేను ఈ ఉదయకాలం మీ దృష్టికి తీసుకుని వస్తాను. ఫస్ట్, God chose a virgin. దేవుడు ఒక కన్యను ఏర్పరచుకున్నాడు, ఒక కన్యకను తాను ఏర్పరచుకున్నాడు. అనేక మంది కన్యకలు ఉన్నారు భూలోకమందు, అనేక మంది ప్రార్థనా పరులు ఉన్నారు. ఆ యొక్క యూదా మతాచారాలలో ఉన్నటువంటి అనేకులు దేవునికి ఇష్టమైన వాళ్ళు ఉండొచ్చు. కానీ దేవుడు ఒక కన్యను ఏర్పరచుకున్నాడు. ఆమె పేరు మరియా అని దేవుడు ప్రత్యేకంగా ఆ పదాన్ని రాయించాడు.
బైబిల్లో చాలా మందిని చూస్తాం, చాలా మంది పేర్లు రాయబడ్డాయి, కొంతమంది పేర్లు రాయబడలేదు. నయోమి పేరు రాయబడ్డది, రూతు పేరు రాయబడ్డది, షారా పేరు రాయబడ్డది, మనకు అనేక మంది పేర్లు, లుదియాను స్త్రీ గురించి రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, పేర్లు రాయబడటంలో దేవుడు ఒక ప్రత్యేకతను అక్కడ మనకు చూపిస్తా ఉంటున్నాడు. కన్య అను మరియా, ఈ మరియను దేవుడు కన్యకగా దేవుడు ఎంచుకుని ఉంటున్నాడు. యాజ్ ఐ సెడ్, ఇంతకుముందే మీకు చెప్పినట్టుగా దేవుడు స్థలాన్ని, సమయాన్ని, ప్రాంతాన్ని, ప్రజలు, గోత్రాన్ని, ఆ యొక్క పుట్టవలసిన స్థలాన్ని దేవుడు ఏర్పరిచాడు. గాడ్ హ్యాస్ ఎ మెటిక్యులస్ ప్లాన్. చాలా స్పష్టంగా, చాలా వివరంగా, మనం ఎలాగైతే ఒక ఇంజనీరింగ్ ప్లాన్ అయితే ఎలా ఉంటుందో, ఒకవేళ ఒక సర్జరీకి ఎలాగైతే ప్లాన్ చేసుకుంటారో, లేకుంటే ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కొరకై ఒక మ్యాప్ ఎలా తీసుకుంటారో, అలాగ దేవుడు ఒక ప్రణాళిక చేత తన కుమారుని లోకానికి పంపించాడు. హీ చోజ్ ఎ వర్జిన్. యాజ్ వి సెడ్, మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా ఆమె పేరు మరియా. కన్యను ఎంచుకున్నాడు. చాలా మంది కన్యకలున్నా, దేవునికి ఇష్టమైన వారు అనేకులున్నా, దేవుడు ప్రేమించిన వారు అనేకులున్నా, దేవుడు ఒక కన్యను ఏర్పరచుకున్నాడు. ఆమె పేరు మరియా అని రాయబడింది. ప్రియ దేవుని ప్రజలారా, మరియా గోత్రం గురించి, కులం గురించి, ఆమె యొక్క ఆచార వ్యవహారాల గురించి, పద్ధతుల గురించి మనం మాట్లాడలేదు. కానీ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. దేవుడికి కలిగిన ప్రణాళికను మనం ఈ సమయం అందు కొంచెం ధ్యానం చేద్దాం. మరియను దేవుడు ఎంచుకోవటంలో ఉద్దేశం ఏంటంటే, గాడ్ నోస్ ఆల్. ప్రతి వాని హృదయము దేవుడు ఎరిగి ఉన్నటువంటి వాడు. కీర్తనకారుడు ప్రార్థన చేస్తాడు కదా, హృదయములను అంతరింద్రియములను ఎరిగి ఉన్న నీతిగల దేవా అని ప్రార్థన చేస్తాడు. గాడ్ నోస్ అవర్ హార్ట్స్. మన హృదయాలలో దేవునికి ఎంత స్థానం ఉంది, మన హృదయాలు ఎంతవరకు దేవుని ప్రణాళికలు ఇమడగలుగుతాయి అనేది దేవునికి తెలుసు. చర్చికి చక్కగానే వస్తాం, పాట బాగానే పాడతాం, మేము చక్కగానే ప్రసంగాలు చేస్తాం, బట్ గాడ్ నోస్ హౌ ఫార్ వీ కెన్ గో విత్ గాడ్. దేవుని యొక్క ప్రణాళికలు ఎంత దూరం మనం కలిసి దేవునితో సాగుతామనే దేవునికి మాత్రమే ఎరుగుదు. అబ్రహామును దేవుడు ఎంచుకున్నప్పుడు దేవునికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఐ చోజ్ అబ్రహాం ఎంచుకున్నాను. అబ్రహాము వారి యొక్క పితరులందరూ కూడా విగ్రహారాధికులైన దేవుడు వారిలోంచి ఎంచుకొని, నువ్వు రా, కమ్అట్ అండ్ ఐ బ్లెస్ యూ టు బి ఎ బ్లెస్సింగ్ టు మెనీ. ఆదికాండం 12వ అధ్యాయంలో, నేను మిమ్మల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా నేను నడిపిస్తాను రా అని అబ్రహాంని పిలిచినప్పుడు గాడ్ నోస్ అబ్రహాం. దేవుడు మోషేని పిలిచినప్పుడు గాడ్ నోస్ మోసెస్. దేవుడు దావీదుని పిలిచినప్పుడు గాడ్ నోస్ దావీదు. దేవుడు దానియేలుని పిలిచినప్పుడు గాడ్ న్యూ హూ డానియల్ వాస్. దేవుని బిడ్డలారా, గాడ్ నోస్ ఎవ్రీవన్స్ ఇన్సైడ్ అవుట్. అంతరంగం అంతా ఆయనకు తెలుసు. ఆయనకు దాచదగింది ఏది కూడా తెలియదు, ఏది కూడా లేదు, మరుగైనది ఏది కూడా లేదు. మనము ఎన్ని సంవత్సరాలు క్రీస్తు కొరకు జీవిస్తాం, ఎంత బాగా జీవిస్తాం, ఎంత సమర్పణతో జీవిస్తాం అనేది ప్రభువుకు మాత్రమే తెలుసు. మంచి పాటలు, మంచి వాక్యము, మంచి ఆరాధన, మంచి విశ్వాస జీవితం మనకు కనపరచవచ్చు, కానీ టువర్డ్ ది ఎండ్, అంతములో ఎలాగుంటామో ఆయనకి తెలుసు. అబ్రహాము గురించి దేవుడు చెప్పిన మాట ఆయన అంటాడు, ఈ అబ్రహాము చెప్పకుండా నేనేమైనా చేతునా అంటాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్. అబ్రహాం అంటే ఎంత ప్రేమ, అబ్రహాము తన మాట వింటాడంటే ఎంత ప్రేమ. అబ్రహాము దేవునికి తెలియకుండా ఏది చేయడు. దేవుడు కూడా ఎంత ఎంచుకున్నాడంటే, ఈ లోకంలో ఎవరినంత ఎంచుకోలేదు. అబ్రహాముకు తెలియకుండా నేను ఏమీ చేయనంటాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్. అంటే అబ్రహాం అంటే అంతగా దేవునికి తెలుసు. అబ్రహాము మంచి మనసు కలిగిన వాడని దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. హెచ్కేల్ గ్రంథంలో 14 చూస్తాం. నోహు దానియేలు వంటి వారు. చూడండి, హెచ్కేల్ 14. నోహు, దానియేలు, యోబు ముగ్గురు గురించి రాయబడింది. ముగ్గురు గురించి నోహు, దానియేలు, యోబు. హెచ్కేల్ 14. ఓకే, అక్కడ కాదండి. నోహు, దానియేలు, యోబు. యోబు అంతవరకు చచ్చిపోయాడు, మనందరికీ తెలుసు. పరిశుద్ధ గ్రంథము యొక్క ఆదిలోనే మనకు యోబు గ్రంథము
చాలా ప్రాచీన గ్రంథంగా యోగు జీవితం చాలా ప్రాచీన కాలం నుంచి ఆ యొక్క ప్రాంతం నుంచి కూడా ఉన్నటువంటి ఆ యొక్క యోగు జీవితం అందరికీ తెలుసు. యోగు యథార్థవంతుడు, నీతిపరుడు, దేవుని యందు భయభక్తులు గలవాడని మనకు యోగు గురించి మనం నేర్చుకున్నాం. యోగు ఎట్టి పరిస్థితుల్లో వెనుకంజ వేయడని తెలిసే సాతాను పంపించాడు. చూసి దేవుడు అపవాది వెళ్తే అపవాదితో ఛాలెంజ్ చేస్తున్నాడు. నువ్వు చూడు ఎంత శోధించుకో ఆయనను. ఐ నో యోగు ఎవరో నాకు తెలుసు. యోగుని శోధిస్తావా? యోగు దేవుడు లేడని చెప్పిస్తావా? దేవుడు అతనికి తోడుగా లేడని యోగుతో చెప్పిస్తావా? చూడుకో, నేను నిన్ను పంపిస్తున్నాను అన్నప్పుడు యోగు వెళ్ళి అనేక రకాల ప్రమాదాలను యోగుకు తెచ్చినట్టుగా మనందరికీ తెలుసు. ఆయన యొక్క స్వాస్థ్యాన్ని నాశనం చేశాడు, ఆయన యొక్క పిల్లలను చంపేశాడు, ఆయన యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని కూడా పాడు చేశాడు అపవాది. అయితే దేవుడు అన్నాడు, అతని ప్రాణమును మాత్రం ముట్టొద్దని చెప్పాడు. ప్రాణము నాది, హిస్ లైఫ్ ఈజ్ మైన్. ఆయన ప్రాణము నాది. నువ్వు ఎంత శోధిస్తావు శోధించుకో. ప్రియ దేవుని బిడ్డలారా, యోగు వంటి శ్రమలు కనుక మనకు కలిగితే మనము క్రైస్తవులంగా ఉంటామో లేదో మనకు తెలియదు. యోగు వంటి బాధ, యోగు వంటి కష్టం, యోగు వంటి నష్టం, చివరికి భార్యనే నీవు దేవుని ఏమంటారు దూషించి నువ్వు చచ్చిపో అని చెప్పినా కానీ దేవుడు నీతిపరుడు, నాకు తెలుసు, నా దేవుడు నాకు తెలుసు అని ఎరిగి ఉన్నటువంటి యోగును దేవుడు బాగా ఎరుగుతాడు. నోవహు గురించి మనందరికీ తెలుసు. జలప్రలయం వచ్చినప్పుడు ఆయన 120 సంవత్సరాలు దేవుని నీతి గురించి వాక్యం చెప్పాడు. ఆయన ప్రసంగం అంతా దేవుని నీతే. ఆయన చెప్పిందంతా రక్షణ పొందండి, రక్షణ పొందండి, దేవుని ఉగ్రత ఈ లోకం మీదకి వస్తుంది, మీరు రక్షణ పొందాలి. సంవత్సరం అయిపోయింది, రక్షణ పొందాలి. 2 సంవత్సరాలు అయిపోయింది, రక్షణ పొందాలి. 3 సంవత్సరాలు అయింది, రక్షణ 10, 20, 50, 80, 90 దేవుని ఉగ్రత రాబోతుంది. ప్రజలందరూ ఏమనుకుంటారు చెప్పండి? నువ్వు మాటలు చెప్తాడు, వీడేదో మెంటలోడేయండి అని ఒకవేళ అనుకోవచ్చు. ఆల్వేస్ టాక్స్ అబౌట్ గాడ్స్ రాత్. దేవుని ఉగ్రత గురించి మాట్లాడుతున్నాడు. ఏది ఉగ్రత? ప్రళయం గురించి మాట్లాడుతున్నాడు. ప్రళయం ఎక్కడుంది? వరదలు, ఆకాశం నుంచి దేవుడు వరదలు పంపిస్తాడు, జల ప్రళయం రాబోతుంది అని చెప్తున్నాడు. ఎక్కడ వరద వస్తుంది? మనం ఉన్నది ఎక్కడ? ఎడారిలో. మనం సముద్రానికి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో మనం ఉన్నాం. మన దగ్గరికి వరదలు వస్తాయా? వీడు పిచ్చోడు, నోహు లాంటి పిచ్చోడు అని ఆ చుట్టుపక్కల ఉన్న ఆ యొక్క జనులు, ఆ ప్రజలు అనుకుని ఉంటారు. కానీ నోహు దేవుని గురించి ఆయన ప్రకటిస్తున్నాడు. వై గాడ్ చోజ్ నోహును దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? నోహుకు దేవునికి తెలుసు నోహు వెనుకంజ వేయడని. నేను ఇక్కడికి పాయింట్కి వస్తున్నాను. దేవునికి తెలుసు యోగు వెనుకంజ వేయడని, దేవునికి తెలుసు అబ్రహాము వెనుకంజ వేయడని, దేవునికి తెలుసు మోషే వెనక్కి తిరిగి రాడని. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి తెలుసు మరియ హృదయంలో ఎప్పుడు నొచ్చుకోదని దేవునికి తెలుసు. హల్లెలూయా, వింటున్నారా? కన్య మరియ గర్భబంధు క్రీస్తు ఉదయించినప్పుడు దేర్ క్యాన్ బి సెవెరల్ క్వశ్చన్స్. ఒకటి, అపవిత్రురాలు, ఒకవేళ ఈమె తప్పు పని చేసిందేమో కాబట్టి ఈమెను సమాజం నుంచి వెలివేయాలనేటటువంటి ఆ యొక్క భయంకరమైన శిక్ష ఆమె మీదికి రావచ్చు. ఒకవేళ యూదులు ఎంత జాగ్రత్తగా ఉంటారంటే తమ యొక్క ప్రవర్తన అంతటి పైన దేవుని అధికారం కోరుకొని చాలా భద్రంగా బ్రతుకుతూ ఉంటారు. ఎక్కడైనా కానీ ఏదైనా కానీ భౌతికమైన పొరపాట్లు ఏవైనా జరిగితే వారు ఆ యొక్క యూద మతాచారం ప్రకారం రాళ్ల చేత కొట్టి చంపబడాలి. మరియా ఒకవేళ పురుషుని ఎరగనటువంటి కన్యగా ఉండి ఆమె గర్భవతి అయిందంటే ఆ యూదుల యొక్క ఆ యొక్క శిక్ష ప్రకారము ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. వై గాడ్ చోస్? దేవునికి తెలుసు. మరియా ఆమె నేను ఏర్పరచుకున్న కన్యక, నేను తన కుమారుని లోకానికి పంపించడానికి ఏర్పరచుకున్న ఒక సాధనం, అన్ ఇన్స్ట్రుమెంట్. ఆమె యొక్క సాధనముగా నా కుమారుని లోకానికి తీసుకుని వస్తుంది. ఐ చోజ్ హర్. అండ్ దేవునికి తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు శిలువలో మరణించిన సమయంలో
ఆ సిలువ యొక్క ఇద్దరున్నారు. ఎవరెవరు చెప్పండి? మరియా, ఆయన ప్రేమించిన యోహాను శిష్యుడు. ఇద్దరు ఆ సిలువను హత్తుకొని కూర్చున్నారు. మరియకు తెలుసు, దాట్స్ గాడ్స్ చైల్డ్. ఇక్కడ వేలాడుతున్నది దేవుని కుమారుడని, ఈ లోకానికి పంపించబడ్డవాడు దేవుని కుమారుడని మరియకు మాత్రమే తెలుసు. మరియా నెవర్ ఫెల్ట్ ఎనీ రిగ్రెట్. ఎప్పుడు ఆమె అయ్యో నేను అనవసరంగా దేవుని అనుమతించాను కదా అని ఆమె జీవితంలో ఏనాడు కూడా అనుకోదని దేవునికి తెలుసు. యు సీ, గాడ్స్ సెలెక్షన్స్ విల్ బి వెరీ ఎక్స్క్లూజివ్. చాలా చాలా ప్రత్యేకంగా, విశిష్టంగా, ఎవరు కూడా ఎంచని విధంగా ఉంటాయి దేవుని యొక్క ఏర్పాట్లు. ఆమె కన్య అయిన మరియను ఎంచుకున్నాడు, పేరు పెట్టి పిలిచాడు. మరియా అని పేరు పెట్టి పిలిచాడు. ఆమెను పిలిచినటువంటి వాడు ఆయన నమ్మదగినటువంటి వాడు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, గాడ్ నోస్ ఎవ్రీవన్. ఇందుని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, మన హృదయాలు నిజంగా దేవునికి ఎంతగా అంకితమై ఉన్నాయి, ఎంతగా వీఆర్ సబ్మిసివ్ టు గాడ్. మీరు బైబిల్లో చూడండి, ఏ ఒక్క వ్యక్తి కూడా, దేవునికి సమర్పించుకున్న ఏ ఒక్క వ్యక్తి కూడా తన జీవితాన్ని తాను జీవించినట్లు లేదు. దే ఆల్ లివ్ ద లైఫ్ దట్ గాడ్ గివ్. దేవుడు ఇచ్చిన జీవితాన్ని వాళ్ళు జీవించారు. దావీదు మంచిగా గొర్రెలు కాచుకుంటూ, చిన్న వాడు యవనస్తుడు మంచిగా పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ గొర్రెల వెంట తిరుగుతూ ఉండేటటువంటి వాడిని పిలుచుకొని వచ్చి రాజుగా రాజ్యాధికారం వహించినప్పుడు సౌలు అతన్ని చంపడానికి ప్రయత్నించినప్పుడు దావీదు నెవర్ రిగ్రెటెడ్. అయ్యో ఎంత పని చేసేదాడు దేవుడు, మంచిగా పాటలు పాడుకుంటూ చెట్ల కింద కూర్చొని 4 గొర్రెలు వెంబడి పెట్టుకొని తిరుగుతూ నేను హ్యాపీగా ఉండి దేవుడు నన్ను పట్టుకొని వచ్చి ఇప్పుడు సౌలు చేత తరమబడుచున్నటువంటి ఒక రాజుగా నేనున్నాను కదా, రాజునే తరుముతున్నటువంటి సౌలు మనకు కనబడుతున్నాడు. ఎంత భయంకరమైన కష్టాల్లో ఉన్నాను కదా అని ఏనాడు కూడా వాళ్ళు బాధపడలేదు. వింటున్నారా? క్రైస్తవులు నేర్చుకోవాలి. దేవుడు పిలిచాడని జీవితం అంతా సుఖమయంగా ఉండదు. దేవుడు పిలిచిన ఎవరి జీవితం సుఖమయంగా లేదు. దేవుడు పిలిచిన జీవితం తనకు అనుకూలంగా ఉంది, దేవునికి ఇష్టమైన రీతిగా ఉంది. కన్య మరియా, ఒకవేళ ఇఫ్ యు థింక్ ది అదర్ సైడ్, ఒకవేళ అమ్మాయి కనుక దేవుని వలన దర్శింపబడి క్రీస్తు యేసుని గర్భమందు నేను ఉదయింపబోచున్నానని దేవుడు చెప్పకుండా ఉంటే చక్కగా పెళ్లి చేసుకుని యోసేపు మరియలు ఒక మంచి కుటుంబంగా వాళ్ళు ఆ యొక్క యూదా కుటుంబాల్లో జీవించేవాళ్ళు. బట్ వెన్ మేరీ యాక్సెప్టెడ్, మరియా ఎప్పుడైతే ఒప్పుకున్నదో, ఈ పదాన్ని అండర్లైన్ చేసుకోవాలి. యువర్ విల్ ఈజ్ యువర్ కన్ఫెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఒప్పుకోవటం చాలా ఇంపార్టెంట్. అబ్రహామాను బయటికి రాన్నప్పుడు అబ్రహాం ఎస్ లార్డ్ ఐ కమ్ అన్నాడు. మోషే మండుచున్న పొదలోంచి మోషే నువ్వు రా, నా జనాన్ని నువ్వు నడిపిద్దురా అంటే, ప్రభువా నేను కాదు ఇంకెవరినైనా చూడు, నేను వస్తాను కానీ నాకు రావడం ఇష్టమే కానీ నేను నోటి మాంద్యం గలవాడును, నా నోరు చక్కగా పలకదు, అన్ని కూడా నేను తప్పు మాట్లాడుతుంటాను, నన్ను వదిలేసి వేరే ఎవరినైనా ఏర్పాటు చేసుకుంటే దేవుడు ఉన్నాడు. నో 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 నో, అయినా ఎవరివన్, ప్రతివాడు హృదయం నేను ఎరుగుదును. కాబట్టి నేను ఎరిగిన వాడు, నేను పిలిచిన వాడు నాకు తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, కన్య అయిన మరియా, అండర్లైన్ చేసుకున్నారు ఆ వాక్యాన్ని. లూకాసు వార్త 1వ అధ్యాయం ఎన్నో వచనమా చెప్పండి? 27వ వచనం చివరి భాగం. ఆ కన్యక పేరు మరియా. ఇది పెద్ద ధ్యానించాల్సిన అంశంగా కనబడదు. బట్ వాట్ వీఆర్ లుకింగ్ డీప్ ఇన్ సైడ్, మనం దేన్ని చూస్తున్నామంటే దేవుని ప్రణాళికలు ఎంత అద్భుతంగా ఉంటాయి, దేవుని యొక్క ఆలోచనలు ఎంత గంభీరం, దేవుని యొక్క ఉద్దేశాలు తన ప్రజల పట్ల ఎలాగుంటాయో మనం నేర్చుకుంటున్నాం. వెన్ గాడ్ chose Mary, when God chose a virgin, God has a perfect plan. ఎలాగో మనం ఇంతకుముందు చూసుకున్నాం. అబ్రహాము, దావీదు, మోషే, దానియేలు, పౌలు ఎవరు నేర్చుకున్నా కానీ
గాడ్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ ప్లాన్. క్రొత్త నిబంధనలో మనం చూస్తాం, అనేకమైన పత్రికలు రాసిన అపోస్తలుడైన పౌలు క్రీస్తును అంగీకరించిన తర్వాత సుఖంగా ఉన్నాడా, క్రీస్తును అంగీకరించక ముందు సుఖంగా ఉన్నాడా? చెప్పండి. క్రీస్తును అంగీకరించక ముందు ఆయనే రాజు. ఆ గ్రామాల్లోనికి వెళ్ళి క్రీస్తును అంగీకరించిన వారిని హింసిస్తూ ఉంటే పరమానందం పొందినటువంటి వాడు చాలా సంతోషపడ్డాడు. స్త్రీలను సైతం జుట్టు పట్టుకొని వచ్చి బయటికి ఈడ్చినోడు. ఎంత కిరాతకునిగా ఉన్నాడు, క్రూరునిగా ఉన్నాడు. నేను హింసకుడును దూషకుడును అని పౌలు చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు వెంట ఎస్కాట్ ఉండేది. ఎవరు? సైనికులు ఉండేవాళ్ళు. పౌలుకు ఒక రాజముద్ర ఉంది. పౌలు వెళ్ళి ఏ ప్రాంతంలోనైనా సరే క్రైస్తవులు అనబడే వారిని హింసించటానికి అన్ని అధికారాలు ఆయనకున్నాయి. ఆయన వెంట రథాలున్నాయి, ఆయన వెంట గుర్రాలున్నాయి, ఆయన వెంట సైనికులు ఉన్నారు. ఆయనకు ఒక అధికార ముద్ర ఉంది. ఆయన సంతోషంగా ఉన్నాడు. ప్రభువును అంగీకరించినాక ఏమయ్యాడు? పలు హింసల పాలయ్యాడు. ప్రభువుని అంగీకరించిన తర్వాత పలు హింసల పాలయ్యాడు. ప్లీజ్ నోట్ దిస్, దీన్ని దయచేసి మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రభువుని అంగీకరించినాక జీవితం అంతా సుఖంగా ఉంటది. దేవుని దగ్గరికి రండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుని దగ్గరికి రండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, పెళ్లి చేస్తాడు, పిల్లల్ని ఇస్తాడు. ఇవి అనేకులు ప్రకటిస్తున్నటువంటి ఆ వార్తలు సువార్తలు కావు. సువార్త ఏంటంటే క్రీస్తు కొరకు వచ్చిన వారు క్రీస్తు కొరకు పనిచేయాలి. క్రైస్తవులు అనబడిన వారు క్రీస్తు కొరకు పనిచేయాలి. నీవు నేను ఎంత వ్యయ ప్రయాసలైనా సరే క్రీస్తు కొరకు నిలవాల్సినటువంటి ఆవశ్యకత దేవుని యొక్క వాక్యం మనకు నేర్పిస్తుంది. పేతురు మంచిగా చక్కగా చేపలు పట్టుకుంటూ హ్యాపీగా ఉండేవాడు. ఫిషర్ మ్యాన్ మంచిగా ఆ చేపలు పట్టడంలో ఆరితేరినటువంటి వాడు. పేతురు దాదాపు ఆ ఫిషర్ మ్యాన్ యొక్క ఆ టీంకు ఒక మంచి లీడర్ అయి ఉండొచ్చు. నాయకుడు, ఘనత, సంపద, అభివృద్ధి అన్ని ఎక్కడున్నాయి? బిఫోర్ క్రైస్ట్ బీసీలో ఉన్నాయి. ఆఫ్టర్ క్రైస్ట్ లో లేవు. ఆఫ్టర్ క్రైస్ట్ లో కొరడా దెబ్బలున్నాయి, దూషణలున్నాయి, వ్యతిరేకతలున్నాయి, వెలివేతలున్నాయి. ఆ యొక్క దెబ్బలు తిన్నారు. పలుమార్లు హింసల పాలయ్యారు, చెరసాల పాలయ్యారు. దేవుని బిడ్డలారా, బిఫోర్ క్రైస్ట్ వాట్ యు ఆర్ అండ్ ఆఫ్టర్ క్రైస్ట్ వాట్ యు విల్ బి, యూ షుడ్ నో. కన్యా మరియ గర్భమందు క్రీస్తు జన్మించడంలో మరియ జీవితం సంతోషంగా లోకపరంగా లేదు. షీ హ్యాడ్ టు హైడ్ హర్సెల్ఫ్. తను తాను ఆమె దాచుకోవాల్సి వచ్చింది. ఎక్కడ? మొదట ప్రధానం చేయబడిన యోసేపు వెనుక దాచుకోవాల్సి వచ్చింది. షీ వాజ్ బిట్రోత్డ్ టు జాషువా, జోసెఫ్ కు ఆమె ప్రధానం చేయబడ్డప్పుడు ఆమె గర్భవతి అని ఒకవేళ కొంతమంది చుట్టుపక్కల ఉన్న వారికి తెలిసినా కానీ ఆ యొక్క వార్త గురించి ఆమె యోసేపు వెనకాల దాక్కోవలసి వచ్చింది. యోసేపు కాపాడవలసినటువంటి ఆవశ్యకత దేవుడు ఏర్పరిచాడు. దేవుడు ఎప్పుడైతే నిన్ను కొంచెం కఠినమైన మార్గం గుండా నడిపిస్తా ఉంటాడు, లోకపరంగా నిలువలేని మార్గం గుండా నడిపిస్తా ఉంటాడు, గాడ్ ప్రొవైడ్స్. దేవుడు తన మార్గంలో నడిచే వారికి తాను అన్ని రకాల వసతులు, ఆ యొక్క సౌకర్యాలు దేవుడు అనుగ్రహిస్తాడు. మరియా గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన. అది మనకు తెలుసు. ఇప్పుడు వాక్యంలో నేర్చుకున్నాం. లోకమంతటికి తెలుసు. ఇప్పుడు వాక్యంలో చదివారు. అప్పుడెవరికి తెలుసు? ఎవరికి తెలియదు. కన్యక గర్భవతి అవటం అనేది ఒక పెద్ద ఏమంటారు మంచి వార్త కాదు. కానీ అదేమంటున్నాడు? సర్వలోకమునకు ఈ సువార్త ప్రకటించబడును. ఎప్పుడు? క్రీస్తు పుట్టిన తర్వాత. యు సీ దోస్ 9 months ఆఫ్ టైం. ఆ కన్య మరియ గర్భము ధరించి కుమారుని కనేంత వరకు వీఆర్ సెలబ్రేటింగ్, రిజాయిసింగ్ ఇన్ క్రైస్ట్. క్రిస్మస్ అని గెంతులేస్తూ, నాట్యాలేస్తూ, పాటలు పాడుతూ సంతోషం సంతోషం సంతోషం. బట్ ఇట్ వాజ్ నాట్ సచ్ ఎ జాయ్ దేర్.
మరియ భయంలో బ్రతకాల్సి వచ్చింది. మనుషుల ఎదుటికి పోలేని విధంగా భయపడాల్సి వచ్చింది. యోసేపు వెనకాల దాచుకోవాల్సి వచ్చింది. నేను ప్రదానం చేయబడ్డాను. జోసెఫ్ నోస్ ద ట్రూత్. యోసేపుకు తెలుసు, సత్యమంతా యోసేపుకు తెలుసు. ఏం సత్యం యోసేపుకు తెలుసు? యోసేపు కూడా అనుకున్నాడు. ఏమనుకున్నాడు? అయ్యో, ఈమె గర్భము ధరించిందని నాకు తెలిసింది. అయితే ఈమెను నేను గనక విడిచిపెడితే, వినాలి, ఈమెను గనక నేను విడిచిపెడితే యూదులందరూ ఆమెను చంపేస్తారు. కాబట్టి నేనేం చేస్తా, ఎవరికి తెలియకుండా ఆమెను నేను పరిత్యాగం చేసేస్తా, ఆమెను విడిచిపెడతాను, ఎవరికి తెలియకుండా నేను ఆమెను విడిచిపెడతాను అన్నప్పుడు దూత యోసేపుకు ప్రత్యక్షమై ఏం చెప్పారు? యోసేపు, ఈమె ఏం చెప్పింది చెప్పండి దూత? మత్తయి సువార్తలు చూస్తాం కదా, చూడండి. మత్తయి సువార్త 19వ ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. మొదటి వచనం మండలం చేసుకున్నారు కదా, ఆ కన్య పేరు మరియా. ఇప్పుడు రెండవది, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. when Joseph heard this, ఇట్లారా ఎంత టఫ్ టైం చూడండి, ఎంత మానసికమైన ఒత్తిడి మరియా గురి ఉంటుంది. కానీ మరియకు తెలుసు, నేను ప్రభువును ప్రభు నన్ను ఎంచుకున్నాడు. కాబట్టి నాకు ప్రభు కోరిన విధంగా జరుగునుగాక అని ఆమె సబ్మిట్ అయిపోయింది. అంటున్నారా? షీ సబ్మిటెడ్ హర్సెల్ఫ్ టు జీసస్, టు ద లార్డ్. ప్రభువుకు తను తాను అప్పగించుకొని ఆమె దేవుని యొక్క కుమారుని లోకానికి ఆమె తీసుకురావటానికి ఆమె భౌతికంగా సిద్ధపడింది. చూడండి అక్కడ ఏమంటున్నాడు, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకునేటకు భయపడకు. మీరు ఈ పదాన్ని దాదాపు 3 సార్లు వింటారు. భయపడకుడి, మరియా భయపడకు మొదటిది. రెండవది యోసేపు భయపడకు. తర్వాత గొల్లలు భయపడకండి. భయం. You see, we are celebrating the joy of Christmas, but we don't know what it was then. ఆ సమయం నుండి ఎట్లుందో మనకు తెలియదు. ఎంత భయంకరమైన పరిస్థితిలో, బయటికేమో పొలిటికల్ గా ఎనార్కీ, చాలా అరాచకం. రోమా సైనికులు యూదులను ఉక్కు పాదాల కింద తొక్కివేస్తున్నటువంటి సమయం. ఎవరు కలుసుకోవడానికి లేదు, ఎవరు మాట్లాడుకోవడానికి లేదు. ఒక 10 మంది ఒక చోట కూడినంటే సైనికులు వచ్చేస్తారు. ఇంకంతే. మీరెందుకు కూడినారు, ఇక్కడ మీరేం చేస్తున్నారు? మీరేదో ఈ యొక్క రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఉద్యోగం చేస్తున్నట్టున్నారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా చెరసాలలో వేస్తాం. ఒకవేళ ఒక వ్యక్తి నడుస్తా ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చేసి, స్త్రీ పురుషుడు వాళ్ళకి అవసరం లేదు, రావాలి, గుర్రం పెట్టాలి, ఆపాలి, నువ్వు పన్ను కట్టినవా లేదా? ఏం పన్ను కట్టినావు? ఈ లోకమందు నీవు చేస్తున్న వృత్తికి పన్ను కట్టినావా? దేవుని ఇట్లా చేపలు పట్టేవాడు కూడా పన్ను కట్టాలనా? రోజు తనకు ఆహారంగా లేకుంటే అమ్ముకొని ఒక 4 రూపాయలు తెచ్చుకునేటటువంటి వాడు కూడా పన్ను కట్టాలా? పన్ను ఎవరికి వేస్తారు చెప్పండి? సంపన్నులకు పన్ను వేస్తారు. ఆర్థికంగా అభివృద్ధిలో ఉన్నటువంటి వారికి పన్ను వేస్తారు. పన్నుకు ఏమంటారు, ఒక స్లాబ్ ఉంటుంది. అయితే వీళ్ళకి ఏ స్లాబ్ లేదు. దే కమ్ అండ్ కలెక్ట్. వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు. పేతురు, నువ్వు పన్ను కట్టలేదు. పేతురుకు ప్రభుత్వం చేసింది ఏం లేదు. పేతురు పోయి వల వేసుకొని ఆ యొక్క చేపలను పట్టుకోవాలి, దానికి పేతురు పన్ను కట్టాలి. నతానీయులు పన్ను కట్టాలి, అందరు పన్నులు కట్టాలి. భయంకరమైన పన్ను విధానం.
పన్ను కట్టకుంటే వాళ్ళకు లంచం ఇవ్వాలి. ఎంత భయంకరమైనటువంటి ఆ టెన్షన్స్ లో ప్రజలు బ్రతుకుతున్నారు తెలుసా? ద క్రిస్మస్ యూ సెలబ్రేట్ వాజ్ నాట్ ద క్రిస్మస్ దెన్. అప్పుడున్నటువంటి క్రిస్మస్ కాదు. ఆనాడు క్రీస్తు జన్మించినప్పుడు భయం 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 భయం, నలుదిక్కులా భయం. ఆ భయంలో భయపడకుడి 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 అని దేవదూతలు చెప్పినటువంటి వర్తమానాన్ని మనం ఈ సాయంకాలం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోసేపు చాటున ఆమె ఉండి ఆమె ప్రదానం చేయబడిన కన్యకగా ఆమెకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. యు అండర్స్టాండ్ దట్? దేవుడు తన ఎంచుకున్నటువంటి కన్య మరియను యోసేపుకు ప్రదానము చేయబడినటువంటి దానిగా పెట్టి మళ్ళీ ఆమె ఎటువంటి పాపం ఎరుగని దానిగా ఆమెను తన కొరకు ప్రత్యేకించుకొని యోసేపు కూడా ఎంత బాగా చేశాడు చూడండి. అక్కడ ఏమంటాడు, అక్కడ చెప్పాడు చూడండి, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది. కింద 24వ వచనం, యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి, అంటే ఏం ప్రకారము అంటే విడిచిపెడదాం అనుకున్నాడు కానీ విడిచిపెట్టలేదు. ప్రభువు ఏం చెప్పాడు, ఆమెను చేర్చుకొనమన్నాడు. మళ్ళీ ఆమెను తీసుకొని వచ్చాడు ఇంట్లోనికి. అమ్మా రా, నువ్వు పరిశుద్ధమైన స్త్రీవి, నువ్వు కన్యకవు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఒక పరిశుద్ధమైన స్త్రీవి నువ్వు, కాబట్టి నేను నిన్ను చేర్చుకుంటాను. ఇప్పుడు దేవుని ప్రతినిధిగా నువ్వు ఉన్నావు కాబట్టి నేను నిన్ను చేర్చుకుంటాను, నిన్ను నా ఉంచుకుంటాను, నిన్ను నేను కేర్ చేస్తాను. నీవు దేవుని కుమారుని లోకానికి తెచ్చేంత వరకు నీ గురించిన సంపూర్ణమైన బాధ్యత నేను తీసుకుంటాను. ఆహార విషయాల్లోని కానీ, వస్త్రాల విషయాల్లోని కానీ, ఆమెకు ఎటువంటి సపర్యలు చేయాలన్నా కానీ నేను నీ అంటుంటానమ్మా. నాకు తెలుసు యువర్ చైల్డ్ ఈజ్ ఫ్రమ్ గాడ్. నువ్వు జన్మించబోయేటటువంటి ఆ శిశువు దేవుని వలన కలిగినటువంటి వాడని నాకు తెలుసు అని. దయచేసి చూడండి 25వ వచనంలో, గాడ్ కీప్స్ ది ఎన్వైరన్మెంట్స్. పరిస్థితులను దేవుడు తనకు అనుకూలంగా ఉంచుతాడు. దయచేసి క్రైస్తవ జనమా, దేవుని సంఘమా, దేవుని ప్రజలారా మనం ఎరగాలి. వెన్ వీ కమ్ టు క్రైస్ట్, క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు, క్రీస్తును అంగీకరించినప్పుడు, క్రీస్తు వలన మనము అంగీకరించబడ్డప్పుడు గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. దేవునికి ఒక ప్రణాళిక ఉంది. రక్షణ పొందినటువంటి మనము క్రీస్తు కొరకు జీవించాల్సిన అవసరత దేవుని వాక్యంలో మనం నేర్చుకుంటున్నాం. ఆమెను ఎరగకుండెను, ఆమెను చాలా పరిశుద్ధంగా దేవుని వలన ఈ లోకానికి పంపబడుతున్న కుమారుని యొక్క తల్లిగానే ఆ యొక్క యోసేపు ఆమెను చూసుకున్నాడు. మూడవ చెప్పేసి నేను ముగిస్తాను. ప్లీజ్ టర్న్ టు దట్. లూకా సువార్త 1వ అధ్యాయం 27వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయం 27వ వచనం. దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తులారా నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గాడ్ ఈజ్ విత్ యూ. ఇమ్మానుయేలు అంటే మన పేరు పెట్టుకున్నంత మాత్రాన దేవుడు తోడుగా ఉండడు. మనం ప్రార్థన చేస్తున్నంత మాత్రాన దేవుడు తోడుగా ఉండడు. మేము ప్రసంగాలు చేస్తున్నంత మాత్రం దేవుడు తోడుగా ఉండడు. దేవుని పని చేస్తుంటే దేవుడు తోడుగా ఉంటాడు. హల్లెలూయా. దేవుని పనికి నాను సంసిద్ధులమైతే ప్రభు తోడుగా ఉన్నాడు. ఎందుకు ప్రభు అందరికి తోడుగా లేడా? అక్కడున్న యూదా జనానికి తోడుగా లేడా? ప్రధాన యాజకునికి తోడుగా లేడా? మంచి పరిసయ్యులు ఉన్నారు, సద్దుకయ్యులు ఉన్నారు, చాలా మత ప్రవిష్టులైనటువంటి జనం ఉన్నారు. దేవుడు వారికి తోడుగా లేడా? ప్రియ దేవుని బిడ్డారా, ఇమ్మానుయేలు, దేవుడు మీకు తోడై ఉన్నాడు. ప్రభువు మీకు తోడుగా ఉండాలంటే దేవుడు చెప్పిన పని మీరు చేయాలి. మరి ఆ పని చేసింది, వెనుకంజ వేయకుండా ఒప్పుకున్నది ఎప్పుడు తప్పుకోలేదు. ఆమె జీవితం అంతా తన కుమారుడు, తండ్రి వలన కలిగినటువంటి ఆ కుమారుణ్ణి శ్రమలు చూసి, కళ్ళారా ఆ శిలువ యొక్క మరణాన్ని చూసి ఆమె ఎంత వేదన పడ్డా
అయ్యో దిస్ షుడ్ నాట్ హ్యాపెన్ అని ఎప్పుడు అనుకోలేదు. ఇట్లా జరిగేది లేకుండే అనే మాట ఎప్పుడు కూడా అనుకోలేదు. ఒక వ్యక్తి అనుకున్న తెలుసా బైబిల్లో, ఆయన పేరు నయోమి. నయోమి ఏమనుకున్నది? బెత్లెహేములో రొట్టెలు లేవు, బెత్లెహేములో కరువు వచ్చింది, కాబట్టి నేను ఇక్కడి నుంచి నేను వేరే దేశానికి పోతాను, అక్కడ పోయి బ్రతుకుతాను. పర్సనల్ చాయిసెస్. కనబడగానే వేరొక చోటుకి వెళ్ళిపోవటం, దేవుడు పంపక ముందే ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళటం, నీకు పచ్చపచ్చగా కనబడేటువంటి స్థలాలకు వెళ్ళటం నీకు శాపము. బాగా వినాలి. అబ్రహాము వెంట చిన్నారి కుమారుడు వచ్చాడు. ఏం పేరు ఆయన పేరు? లోతు. లోతు అబ్రహాం వెంట బయటకు వచ్చాడు. అబ్రహాం వెంట బయటకు వచ్చిన తర్వాత అబ్రహాము యొక్క మంద కాపురులకు లోతు మంద కాపురులకు గొడవ జరిగినప్పుడు, కొట్లాట అయినప్పుడు, అప్పుడు అబ్రహాము ఆ సంఖ్యకు తీర్పు తీర్చలేక, లోతు ఒక పని చేద్దాం, నీ మంద పెరిగింది, నా మంద పెరిగింది, నీకు పశువులు పెరిగాయి, నాకు పశువులు పెరిగాయి, నీకు సేవకులు పెరిగిండ్రు, నాకు సేవకులు పెరిగారు, కాబట్టి మన ఇద్దరం కూడా మనం వేరేగా, నువ్వు దక్షిణం వైపు పోతే నేను పడవ వైపు పోతాను, నువ్వు తూర్పు వైపు పోతే నేను ఉత్తరం వైపు పోతాను, నువ్వు ఏ ప్రాంతాన్ని ఎంచుకుంటావో చూడు అంటే, లోతుట్లా కన్నులెత్తి చూడగా అక్కడ సొదొమ గొమొర్రాలు చాలా పచ్చగా కనబడ్డాయి. మంచి నీళ్లున్నాయి, గడ్డి ఉంది, మంచి చెట్లున్నాయి. ఆ కొండ మీద నుంచి చూస్తే ఆ దూరంలో ఉన్న ప్రాంతంలో కొంచెం పచ్చదనం కనబడుతుంది. లోతు అన్నాడు, నేను అక్కడ పోతన్నాడు. ఫస్ట్ చాయిస్ వాజ్ లాట్. మొదట లోతు ఎంచుకున్నది చాలా మంచి ప్రదేశం, అక్కడికి పోయి పడ్డాడు. మనందరికీ తెలుసు సొదొమ గొమొర్రాల సంగతి ఏమైంది? అగ్నిగంధకముల చేత అది దహించబడ్డది. దేవుని బిడ్డలారా, అవర్ చాయిసెస్ ఆర్ రాంగ్. వాక్య ప్రకారం చూస్తే మన యొక్క చాయిసెస్ అన్ని రాంగే. అబ్రహాము తాను చూస్ చేసుకోవచ్చు, బికాస్ ఈజ్ ఎల్డర్లీ మ్యాన్, పెద్దవాడు కాబట్టి. లోతు నువ్వు పని, నువ్వు ఇటు సైడ్ వెళ్ళిపో, నేను ఇక్కడ పోతాను చెప్పొచ్చు, కానీ లోతుకే ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాడు. లోతు నువ్వు చూస్ చేసుకో, ఇక్కడ పోతావా, నేను ఇక్కడ పోతాను, నువ్వు ఇక్కడ పోతా, నేను ఇక్కడ పోతాను అంటే, లోతు మంచిగా ఉన్న స్థలాన్ని ఎంచుకున్నాడు. లాస్ట్కి పోయి ఆయన జీవితాన్నంతా కూడా అగమ్య గోచరంగా చేసుకున్నాడు. యు సీ, యువర్ చాయిసెస్ విల్ డిస్ట్రాయ్ యూ. నీ ఎంపికలు, లోకమా, నీ ఎంపికలు నాశనానికి నడుపుతాయి. మనుషుల ఎంపికలన్నీ అలాగే ఉంటాయి. మనుషులందరూ ఎంచుకుంటారు. రాజులు, మీ అందరికీ తెలుసుగా, ఇశ్రాయేలు రాజులు, యూదా రాజులు, పలు రాజులు ఈ యొక్క దక్షిణ రాజ్యాలను, ఉత్తర రాజ్యాలను ఏలినప్పుడు వారు అనేకులు దేవుని యొక్క మంచిగా మొదలెట్టారు, తర్వాత దేవుని యొద్ద నుంచి తొలగిపోయారు. వారు హృదయములు దేవుని యొద్ద నుంచి తొలగించుకున్నారు, కాబట్టి అప్పుడు వారు నాశనం అయిపోయారు. యూదా రాజులు, ఇశ్రాయేల్ రాజులు, మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. హౌ దే కరప్టెడ్. వారి యొక్క హృదయాలు ఎలా పాడైపోయినాయి, వారి యొక్క మనసులు ఎలా పాడైపోయినాయి, వారి యొక్క జీవితాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఎంత బతుకుతే లాభం? మనందరికీ తెలుసు కదా, సొలొమోను మంచి జ్ఞాని. దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? నా మందిరము గనుక కడితే సొలొమోనే కట్టాలి. దావీదు, నువ్వు రక్తం చిందించావు కాబట్టి నువ్వు నా మందిరాన్ని కట్టడానికి వీల్లేదు. నీ గర్భమున పుట్టే కుమారుడు నా కొరకు మందిరాన్ని నిర్మిస్తాడు. దేవుడు అంత గొప్ప స్థానాన్ని ఎంచుకుంటే సొలొమోను అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకుని హృదయములు దేవుని వైపు నుంచి త్రిపివేసుకుని ఆయన దేవునికి విరోధిగా నిలిచాడు. దేవుని బిడ్డలారా, హౌ వి సీ ది పీపుల్ డిస్ట్రాయింగ్ బికాస్ ఆఫ్ దేర్ చాయిస్. నీ వ్యక్తిగతమైనటువంటి ఎంపిక నీకు నాశనము. దేవుని ఎంపిక నీకు కష్టమే, కానీ దేవుడు నిన్ను నిత్యమైనటువంటి ఆయన యొక్క గొప్ప రాజ్యంలోనికి నడిపిస్తాడు. పేతురు వలలు విడిచిపెట్టాడు. పౌలు తన యొక్క రాజ్యాధికారాన్ని విడిచిపెట్టాడు, తనకున్న అహంకారాన్ని విడిచిపెట్టాడు. అన్నిటినీ విడిచిపెట్టి క్రీస్తు వెంబడించినాక పలుమార్లు బెత్తముల చేత కొట్టబడి తిని, ఓడబద్దలైన అనుభవంలో నేను వెళ్ళి తిని. ఎప్పుడు? నమ్మినాకనే నమ్మకం ఉందా? మరి మన భక్తులంతా ఏం చెప్తున్నారు?
నమ్ముకోండి దేవుడు నమ్ముకోండి, దేవుడు నిన్ను బాగా చేస్తాడు, దేవుడు నీకు ఉద్యోగం ఇస్తాడు, దేవుడు నీకు ఇది ఇస్తాడు, దేవుడు నాకు అది ఇస్తాడు. ఆశ చూపటం పాపము. దేవుని దగ్గర రండి, దేవుడు వాడుకుంటాడని చెప్పాలి. దేవుడి యొక్క మీ యొక్క హృదయాన్ని సమర్పించుకోండి, దేవుడు మీతో మాట్లాడతాడని చెప్పాలి. ఎంతసేపు సేవకులైన వారు ఆశ చూపి మోసం చేస్తున్నారు. ఇది చాలా భయంకర ప్రమాదం మనం ఈ లోకంలో చూస్తున్నాం. మరియా ఒకవేళ యోసేపును పెళ్లి చేసుకుని ఉంటే నీ జీవితం యూదా గోత్రంలో ఒక గోత్రీకురాలుగా ఒక మంచి కుటుంబాన్ని ఏర్పరచుకుని సంతోషంగా ఉండేదాన్ని ఏమో. కానీ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. నువ్వు ఏర్పరచుకున్న బడిన తర్వాత నీ హృదయం నుండి ఏమెళ్ళింది చెప్పండి, ఏమన్నా? ఆమె హృదయం నుంచి ఖడ్గం తీసుకుని వెళ్ళింది. దట్స్ ద నాట్ పనిష్మెంట్, దట్స్ ద బ్లెస్సింగ్. దేవుడు ఆమెను ఏర్పరుచుకుని ఆమె గర్భమందు తన కుమారుని ఉదయింప చేసినాక అక్కడి నుంచి మొదలైన కష్టాలన్నీ కూడా. తన గర్భమున పుట్టిన దేవుని కుమారుడు అనేకమైన శ్రమల గుండా వెళ్తా ఉంటే ఎంత తల్లడిల్లిందో ఆ తల్లి, ఎంత ఆయాసపడిందో. చివరి వేదన బహుశా ప్రపంచంలో ఏ వ్యక్తి ఏ స్త్రీ కూడా పొందనటువంటి గొప్ప గర్భశోకం ఏంటంటే తన కుమారుడు శిలువ మీద ఉరేలాడటం. యాక్సిడెంట్ అయి చచ్చిపోతేనే అల్లల్లో మొత్తుకుంటారు మనోళ్ళు కదా. ప్రాణం పోతే అయ్యో ఇంకా దేవుడా ఉండవా నువ్వు మొత్తుకుంటారు. తన గర్భమున పుట్టిన దేవుని కుమారుడు ఆ శిలువలో వేలాడుతుంటే ఖడ్గం ఆమె యొక్క గుండెల్లోంచి దూసుకొని పోయింది. అండ్ షీ నెవర్ రిగ్రెటెడ్. ఎంత పని చేసి దేవా అని ఎప్పుడు అనుకోలేదు. వింటున్నారా సంగమా, వింటున్నారా? దేవుడు మీ జీవితాల్లో చేసే కార్యాలకు మీరు ఆయాసపడితే, దుఃఖిస్తే, లేకుంటే మీరు దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేస్తే యు ఆర్ నాట్ యూస్ఫుల్ టు గాడ్. దేవునికి ఉపయోగమైనటువంటి వారు మీరు కారు. నేను ముగిస్తున్నాను. ఆ కన్యక పేరు మరియా. చెప్పండి, ఆ కన్యక పేరు మరియా. ధ్యానించడానికి ఏమీ లేదు, కానీ అక్కడే మనకు దేవుని యొక్క గొప్ప ప్రణాళిక తెలుస్తుంది. ఒక స్త్రీని ఎంచుకోవటం, ఒక కన్యని ఎంచుకోవటం, ఒక గోత్రాన్ని ఎంచుకోవటం, స్థలాన్ని ఎంచుకోవటం, ప్రాంతాన్ని ఎంచుకోవటం, సమయాన్ని ఎంచుకోవటం, ప్రజలు ఎంచుకోవటం. ఆ యొక్క రోమా పాలనలో యూదుల యొక్క వంశం కొరకు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని మనం చూస్తుంటున్నాం. హౌ గాడ్ మెటిక్యులస్లీ ప్లాన్డ్. ఎంత చక్కగా దేవుడు ప్రణాళిక రచించాడంటే అదే ప్రణాళిక ఈనాడు ప్రపంచం అంతటా ఉంది. ఏమని చెప్తామా? బీసీ ఏడి అంటారు. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే అనడోమిని, ఆఫ్టర్ డెత్, మరణం తర్వాత. క్రీస్తు జననానికి ముందు, క్రీస్తు మరణం తర్వాత. ప్రపంచ చరిత్ర, హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, జొరాస్ట్రియన్ అయినా, జైన్ అయినా, యూ హ్యావ్ టు రైట్ క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అని రాయాల్సిందే. దట్స్ గాడ్స్ ప్లాన్. దేవునికి వందనాలు. వింటున్నారా ప్రియ దేవుని ప్రజలారా? గాడ్ హ్యాస్ ఎ బిగ్ ప్లాన్. లోకులు కనుగొనలేకపోతున్నారు, లోకులు తెలుసుకోలేకపోతున్నారు. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అని రాస్తున్నా కానీ జీసస్ క్రైస్ట్ అని తెలుసుకోవడానికి లోకము ఆసక్తి చూపించడం లేదు. నీకు నాకుందా ఆసక్తి? నీకు నాకు ఈ ప్రభు అంటే ఇష్టమా? ప్రభు వద్దకు వస్తామా? అబ్రహాం వారు పిలిస్తే స్పందిస్తామా? దావీదులు ఏర్పరచుకుంటే మనం స్పందిస్తామా? పౌలు వలె పలు శ్రమల గుండా వెళ్ళడానికి దేవుడు ఏర్పరిస్తే విల్ వి బి రెడీ? మరియ రెడీగా ఉంది. మరియ రెడీగా ఉంది. ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. ప్లీజ్ స్టాండ్ టు దట్. మరియ ఏమంటుంది చూడండి. మరియ తనతో చెప్పినటువంటి ఆ మాటలను బట్టి, మరియ పలికినటువంటి ఆ మాట చూడండి. ఏమంటుంది? ముప్పై 1 నుంచి మనం చదువుదాం. ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును.
ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అందుకు మరియా ఏమన్నా చెప్పండి, అందరు చదవాలి. అందుకు మరి ఏమన్నది, నేను పురుషుని ఎరగని దానిని ఇదేలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. మరియు నీ బంధువురాలు అక్కడ రాయబడింది. తర్వాత కిందికి రండి, అప్పుడేమంటుంది 38వ వచనంలో, అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలు. ఎవరంటున్నారమ్మా? కన్య మరియా అంటుంది, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఇది 3వ దండలో చేసుకోండి, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. వాట్ ఏ గ్రేట్ సబ్మిషన్. దేవుని బిడ్డలారా, క్రిస్టియానిటీ అంటేనే సబ్మిషన్. సబ్మిటింగ్ టు గాడ్, సబ్మిటింగ్ టు గాడ్స్ విల్, సబ్మిటింగ్ టు హిస్ ప్లాన్. దేవుని యొక్క ప్రణాళికకు మనల్ని మనం సమర్పించుకోవటమే క్రైస్తవ్యం. భక్తి పాటలు పాడటం, చర్చిలకు రావటం, సందాలు వేయటం క్రైస్తవ్యం కాదు. క్రిస్టియానిటీ, వెన్ యూ కాల్ ఎ క్రిస్టియన్, యూ డూ వాట్ క్రైస్ట్ సేస్. ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు? దేవునితో ఆమె ఏమంటుంది, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఎంత అర్థమైందో తెలియదు, మనకే అర్థం కాలేదు కదా. ఎన్నిసార్లు చదివినాం, తెలుగులో చదివినాం, ఇంగ్లీష్లో చదివినాం, హిందీలో చదివినాం, ప్రతి క్రిస్మస్ అదే మాట చదువుతున్నాం. ఆర్ యూ నాట్ రీడింగ్ కదా? ఏం చదువుతున్నాం చూడండి. ఏమని? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నత శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దూత చెప్పిన మాట మరియకి ఎంత అర్థమైందో తెలియదు, కానీ మరియ మాత్రం ఇది దేవుని వలన కలిగే కార్యం కాబట్టి నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఏ గ్రేట్ సబ్మిషన్. క్రిస్టియానిటీలో కన్ఫెషన్ ఉంది, సబ్మిషన్ ఉండాలి. కన్ఫెస్ చేస్తాం మనం మంచోళ్ళం. ఏమని? ప్రభువా, నేను తప్పు చేశాను, నేను అబద్ధం ఆడాను, నేను చెడు మాటలు అన్నాను, నేను అసూయపడ్డాను, నేను దూషణలు చేశాను, నన్ను క్షమించంట. మంచోళ్ళు మీరంతా. అయితే సబ్మిషన్, లార్డ్ నీవు నన్ను పిలిచిన పిలుపుకు నేను లోబడతానయ్యా. మరి అంటుంది, కన్య అయిన మరి అంటుంది, నువ్వు నన్ను పిలిచిన పిలుపుకు నేను లోబడతాను, నీవు ఇచ్చిన ఏర్పాటుకు నేను లోబడతాను. హియర్ ఐ సబ్మిట్ లార్డ్, వాట్స్ ఎవర్ ఇట్ మే హ్యాపెన్. ఏమి జరిగినా సరే నీవు పిలిచిన పిలుపుకు నేను లోబడతాను అంటున్నారమ్మా. మరియా వెరీ స్మాల్ పార్టికల్, ఒక చిన్న అణువు లాంటిది ఈ భూలోక ఏమంటారు, ఈ మనుష్య జాతి అంతట్లో కూడా ఒక చిన్న పరమాణువు లాంటిది. బట్ ఆమె సబ్మిషన్ బట్టి లోకానికంతటికి రక్షణ. హల్లెలూయా. రైట్. ఒక స్త్రీ యొక్క సబ్మిషన్ బాగా వినాలమ్మా. ఒక స్త్రీ యొక్క సబ్మిషన్ దేవుడు ఒక గొప్ప రక్షకుని లోకానికి అనుగ్రహించాడు. ఇజంట్ ఇట్ బ్యూటిఫుల్? ఎంత సంతోషం కదా. సారా అంటుంది, అయ్యా నీ వల్ల నాకు పిల్లలు పుట్టేటట్టు లేరు, కాబట్టి ఈ హాగరను నా దాసితో నువ్వు పొమ్ము, నాకు ఒక కుమారుని కనుము అంటుంది. ఎంత భయంకరమైన ప్లాన్ కదా. ఏమని చెప్పండి? ఇప్పుడు ప్రపంచమే సగమైపోయింది. ఇస్రాయేలు ఇంకా ముస్లిమ్స్, ఇస్మాయిల్ సంతతి, ఇస్సాకు సంతతి. ఎంత విభిన్నం అయిపోయింది ప్రపంచం అంతటా. ఎప్పుడు యుద్ధాలే. యుద్ధాలలోనికి నడిపించిన ఒక నిర్ణయము, రక్షణలోనికి నడిపించిన ఒక నిర్ణయం. ఎంత తేడా ఉంచండి. పర్సనల్ చాయిస్, పర్సనల్ థాట్ ఈజ్ వెరీ డ్యామేజింగ్. కానీ when it's Lord's choice, when it's Lord's will, it's very constructive. వింటున్నారా? ఒక స్త్రీని బట్టి రక్షణ, ఒక స్త్రీని బట్టి మహా గొప్ప వైరం. స్త్రీలారా దయచేసి వినాలి, పురుషులు కూడా వినాలి. అవర్ డెసిషన్స్, అవర్ చాయిసెస్ క్యాన్ బి డ్యామేజింగ్. దేవుడు ఇచ్చిన ప్రణాళికను కాదని నీ ప్రణాళికను ఎంచుకుంటే it can ruin you and ruin the entire world. ఎన్ని దేశాలు ఉన్నాయో తెలుసా ఇప్పుడు? ఒక ఇస్రాయేల్ రాజ్యం చిన్నదైతే ఒక 140 కిలోమీటర్ల పొడవు, ఒక 65-70 కిలోమీటర్ల వెడల్పుతో ఉన్న ఇస్రాయేల్ దేశానికి
48 శత్రు రాజ్యాలు ఉన్నాయి. ఒక్క రాజ్యానికి వ్యతిరేకంగా 48 శత్రు రాజ్యాలు. మనం మొన్ననే చూసాం, గాజాతో యుద్ధం, హమాస్తో యుద్ధం, ఇరాన్తో యుద్ధం, ఇప్పుడు సిరియాతో యుద్ధం. ఇంతమంది, చిన్న దేశం అంట 47 దేశాలను భయపెడుతుందంట. ఎంత వైరం! ప్రియ దేవుని బిడ్డలారా, ఒక స్త్రీ నిర్ణయము ఎంత ప్రమాదం తెచ్చింది, ఒక స్త్రీ నిర్ణయం ఎంత గొప్ప రక్షణ తెచ్చింది. విందామా దేవుని మాట, విందామా దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో మనం కూడా పాలి భాగస్థులుగా ఉందామా? ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. ఉదయకాలం నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. కన్య అయిన మరియను నువ్వు ఎంచుకున్నావు, నీకు వందనాలు. కన్యకనే ఎందుకు ఎంచుకున్నావు? మేము నేర్చుకున్నాం. మరియనే ఎందుకు ఎంచుకున్నావు? మేము నేర్చుకున్నాం. దేవా, ఇశ్రాయేలు జనమునే నువ్వు ఎందుకు ఎంచుకున్నావు? మేము నేర్చుకున్నాం. దేవా, నీ యొక్క చిత్తం ఎంత గొప్పదో మేము తెలుసుకుంటున్నాం, నీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాలం మా తండ్రి నీ సన్నిధిలో చేరి నీ వాక్యమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఒక స్త్రీ నిర్ణయం మహా గొప్ప వైరానికి, ఆ యొక్క గొప్ప యుద్ధాలకు దారి తీస్తే, మరొక స్త్రీ యొక్క ఆ యొక్క సమర్పణ దేవలోకానికి అంతటికి రక్షణను తీసుకుని వచ్చింది. వాట్ ఎ గ్రేట్ థింగ్ వి సీ. ప్రభు, ఎంత గొప్ప రక్షణ. ఒక కన్య మరియ, ఆమెకు ఎంత అర్థమైందో తెలియదు, కానీ ఆమె తీసుకున్న చిన్న నిర్ణయాన్ని బట్టి, ఆమె సమర్పణను బట్టి, లోకానికి ఇచ్చిన రక్షణను బట్టి నీకు స్తోత్రాలు. ప్రభు, నీకు వందనాలు. మనుషుల హృదయాలను ఎరిగినటువంటి వాడు, మా సమర్పణలో ఎంత గొప్ప ఏమంటారు ఆశ ఉందో, ఎంత గొప్ప తీవ్రత ఉందో ఎరిగినటువంటి వాడు. కాబట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయకాలం నీ వాక్యాన్ని బట్టి మమ్మల్ని దీవించి ఈ క్రిస్మస్ క్రీస్తుని బట్టి ఆనందించే కృప మాకు అనుగ్రహించు అని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. ఆమేన్.